గ్రామం మరియు నాని స్మార్ట్ ఛానల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి నెల కూడా పద్యపఠనం పోటీలు మనకి పాఠశాల వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందండి. అయితే క్రింద నెలలో మనం స్టార్టింగ్ కాబట్టి ముగ్గురికి మాత్రమే మన పాఠశాల నుండి ఈ పోటీలు పంపించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో పద్యపాఠనం పట్ల ఆసక్తి పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల డిసెంబర్ నెల అంటే గత నెల మన పాఠశాల నుండి సుమారుగా 12 మంది విద్యార్థుల్ని ప్రోత్సహించి పద్యపాఠన పోటీల్లో పాల్గొనేలా చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థులని మనం ప్రోత్సహించి పద్యపాఠం పట్ల ఆసక్తిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మరి పెద్దలు ఎవరంటే సాహితీ బంధువు సంత సామ్రాట్ పద్య గురు సార్వభౌమ బ్రహ్మశ్రీ గోపెల్ల భక్తియు విద్యలపై కలగాని విశ్వాస సంపద వినయము కల సాధన దాన పచ్చంటి విద్య సత్యమే యశుకు మూలము సత్యమే మోహపాస సంస్కృతి వాకు సత్యమే శీలను నిలుపును సత్యంతో నేటి వార్త చాలక నడుసా గంట కాలము గడిచిన గతము గతమే కానిది అట్లా కలిసి రాదు గంట కాలము వృధాగాక గడపకీవు విద్య నేర్చుకో బ్రతక మాధవేశ్వరి గజరాజు విపద్భంగము చేయు తల్లి నిన్ను దల్చుము చిన్మయ రూపిణి శివా లీలా విగ్రహ రూపిణి తామెని లీలలు తింపంగను లోలల్ వేలు వగ్రాలు శేషునకు నీ లోకాల పెద్దయ్యకు జ్వాలా వైష్ణవి దక్షవాటికను నీ జ్వాలి ప్రవేశంబునన్ లీలే చిన్మయ రూపిణి జ్వలచకీలి వందనం బులు శివా గ్రాసము గల్గ భిక్షమును గంధములు విభూతి భూషలం బాసి మహోరగంబులు బాసి భయం విడు వల్ల కాటిలో బాసియు మేల్ రథం నమస్కారం సాగు నమస్కారం ఈ మధ్య చెప్పుకుంటారు అనగా మత్సరించు సాధన సంపూర్ణలో విశ్వతాపిరామ ఉప్పు కప్పు రంగు కొలికలు చూడని జాడవేరు పురుషులను పుణ్య పురుషులు జాడవేరయ విశ్వతాపిరామ ఇచ్చివాడు వైద్యుడు ఎప్పుడు గ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్వము చలిచి మన చేత చిక్కి చావద సుమతి అటజనికాంచె భూమి సురుడంబర చుంబిసి రస్త ఝరీ పటల్ ముహుర్ముహుర్లట తబంగ. ఇది వరకు ఈ పద్యాలు ఎలా ఉన్నాయండి? ఇది చాలా క్లిష్టత ఉంది. అంటే నాటకం రాసేటప్పుడు కవి ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడిని గుర్తుపెట్టుకోవాలి, చిన్నవాడిని గుర్తుపెట్టుకోవాలి, చిన్నవాడిని గుర్తుపెట్టుకోవాలి. అంతే బావా ఎప్పుడు వచ్చింది అంటే కురుక్షేత్ర నాటకం ప్రపంచంలో పేరు పొందింది. ఎంచేత తిరుపతి వెంకట కవి అలా రాశారు. బావా ఎప్పుడు వచ్చావు అని ఇంట్లో అంటాం. అమ్మా ఎప్పుడు వచ్చావు, నాన్న ఎక్కడికి వెళ్ళావు, ఇది ప్రశ్న. ఎక్కడ నుండి రాక ఇటకు ఈ విధంగా నాకు కూడా ఈవేళ తెచ్చిపెట్టుకుంటున్నాను నవ్వు. ఎంచేత నాకు లోపల పైకి వేడుకు ఉడికిపోతుంది. అంతే పాడాలు ఉంది కానీ నేను పాడలేనేమో అనుకుంటున్నాను. మీ పాడతానండి, ఎందుకను చెల్లియో చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యజ్ఞను సైతిరందరూ
తొల్లిగతించే నేడు నన్ను దూతగా పంపిది సంధి చేయ నీ పిల్లలు పాపులు ప్రజలు సంధి చేసెదవో గణంబు చేసెదవో కౌరవేశ్వర ఆ